సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సర్దార్ గౌతులచ్చన్న ఆనాడు చేసిన పోరాటాలు భావితరాలకు తెలియాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం డే అండ్ నైట్ కోడలి వద్ద గల ఆయన విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతులచ్చన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక బీసీ వర్గం సమస్యల పరిష్కారం కోసం మన పార్లమెంట్ అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ఆ అంశం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిందని అన్నారు. అప్పటి నుండి బీసీ వర్గానికి రిజర్వేషన్ రావడంతో సర్దార్ గౌతులచ్చన్న కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. ఇచ్చాపురం నుండి చెన్నై వరకు పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న యువతకు భావితరాలకు సర్దార్ గౌతులచ్చన్న చేసిన త్యాగాల గురించి తెలియజేయాలని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకులు జిల్లాలో పుట్టడం జిల్లాకి గర్వకారణమని అన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ మూవ్మెంట్ లో మహాత్మా గాంధీ ఎలా చేశారు, ఇక్కడ క్విట్ ఇండియా మూవ్మెంట్, అలాగే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహ, బారువా పలాషాలో అంటే ఇప్పుడు సోంపేట పలాషాలో జన్మించిన శ్రీ గౌతులచ్చన్న గారు చాలా రంగాల్లో మనకి ఒక దారి, ఒక దిశ చూపించారు. ఇది కాకుండా మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సన్స్ ఒక బీసీ వర్గం కోసం మన పార్లమెంట్లో చెప్పి, మన అసెంబ్లీలో చెప్పి, అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఇష్యూస్ వెళ్ళింది. సో అప్పటి నుంచి బీసీ వర్గానికి రిజర్వేషన్ రావడం, దీంట్లో మన సర్దార్ గౌతులచ్చన్న గారికి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక భూమిక ఉంది. ఇది కాకుండా స్టేజ్ మీద నేను ఇప్పుడు చాలా మందికి వినాను, ఇది కాకుండా అంటే మన గూగుల్లో ఇది దొరకలేదు, మన పుస్తకం దొరకలేదు, మన చాలా ఇంకా ఈ రోజు ఇట్లా వచ్చి చూస్తే ఒక 300 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు. ఇక్కడ నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేశారు నాకు తెలుసు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కెరియర్. ఎందుకు మనం ఈ ప్రోగ్రామ్ పెడతామంటే భావితరాలకి, అంటే భావితరాలు కాకుండా ఇప్పుడు ఉన్న జనరేషన్కి కూడా తెలియాలి. దయచేసి అందరూ ఇక్కడ ఉన్న కూర్చుని వాళ్ళు మళ్ళీ మీరు వెనక వెళ్ళి మీ ఊర్లో కానీ మీ పిల్లలు కానీ దీని గురించి అంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రోజు ప్రతి ఒక్క ఆఫీస్లో మన ఎంఆర్ ఆఫీస్ ఉండొచ్చు, ఎంపీ ఆఫీస్ ఉండొచ్చు, ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తాము. దీనివల్ల ఇంకా ప్రజలకి గౌతులచ్చన్న గారి గురించి మనం చెప్పడానికి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఒక చాలా మంచి ప్రోగ్రామ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ మనకి సార్ అంటే గౌతు శివాజీ గారు అండ్ సార్ ద్వారానే మనం తెలుసుకుంటామంటే అప్పటికి ఏం పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఇంకా ముందుగా ఎలా తీసుకోవాలి. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలోని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని జరగాలని, ప్రతి సంవత్సరం జరగాలనే ఉద్దేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే గొండు శంకర్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి, చౌదరి బాబ్జీ, ఎస్వి రమణమాదిగ తదితరులు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు చిరంజీవి శంకర్కైతేనేమి, అదేవిధంగా మరొక ఉన్న వాళ్ళైతేనేమి, వేదిక ముందు ఉన్న వాళ్ళైతేనేమి, ఎక్కడో ఒక దగ్గర నర్సన్న గారి కుటుంబానికి సన్నిహితులు ఆత్మీయులుగా ఉన్నారు. అటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాన్నగారి ప్రత్యేకత మనం చెప్పుకుంటూనే ఉంటాము. అయితే ఈ జీవో కొన్నాళ్ళ కిందటే నిర్ణయమైనప్పటికీ ఈ ప్రొసీజర్ అంటూ గవర్నమెంట్లోనే ఒకటి ఉంటుంది. ఆ ప్రొసీజర్ వల్ల మొన్న సాయంకాలం రిలీజ్ అయ్యింది జీవో. అందుకని కొంచెం ఇక్కడ ఏర్పాట్లు, ప్రభుత్వపరమైన ఏర్పాట్లు కానీ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం. నాన్నగారు అభిమానులైతేనేది, అదేవిధంగా శ్రీశైల సంఘ సభ్యులైతేనేది ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక రంగు, అదొక ప్రత్యేకత, గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు అంటే చిన్న
అందులోని కూటమి గుర్తింపు మరింత చిన్నమార్చుతారు. జిల్లా ఏర్పాటు అయ్యి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో సాంస్కృతిక వైభవం మాత్రమే కాక జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులకు గౌరవ సత్కారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడలు, కళలు, సాహిత్యం, పరిపాలన, సేవారంగం వంటి విభిన్న విభాగాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటిన 23 మంది ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. సత్కారం అందుకున్న వారిలో ఎడ్ల గోపాలరావు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ ఎన్ అప్పన్న, కల్నల్ మద్దు చంద్రశేఖరరావు, మాజీ డీజీపీ హెచ్జే దొర, మాజీ జాయింట్ ఈవో రుంకు అప్పారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హనుమంతు అరుణ్ కుమార్, యువజన సేవా రంగంలో ప్రసాదరావు, హస్తకళలో దివిలి అప్పారావు, పొందూరు ఖాదీ సొసైటీకి చెందిన జర్జంగి కాంతమ్మ, సైకత శిల్పి తరుణి ప్రసాద్ మిశ్రో, 9 నంది అవార్డులు గెలుచుకున్న డాక్టర్ మేగడ రామలింగస్వామి, మిమిక్రీ ఆర్టిస్ట్ నందికేశ్వరరావు, హోటల్ నాగావళి యజమాని వరద కొండబాబు, అరబిందో సంస్థ ప్రతినిధి రవినాథ్ శెట్టి, డాక్టర్ రెడ్డిస్ బగ్గు లక్ష్మణరావు, కోరాడ సంతోష్ కుమార్, మల్లా శ్రీనివాసరావు, ఆచారి లంకా ప్రసాదరావు, వావలపల్లి జగన్నాథ నాయుడు తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఎచ్చెర్ల నరసనపేట శాసనసభ్యులు గొండు శంకర్, ఎన్ ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి తదితరులు సత్కారాలను అందజేశారు. అంతకుముందు జిల్లా వజ్రోత్సవాల ప్రత్యేకత సంచికను అతిథులు ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. 75 సంవత్సరాలు ఎంతో మంది వ్యక్తులు యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు, ఎంతో కృషి చేశారు మన శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు కోసం, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం. అయితే కేవలం ఈ 75 సంవత్సరాలు చేసినటువంటి కృషికి కొంతమందిని మనం అందరం కూడా ఈ రోజు సన్మానం చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా తాలూకా జీవిత చరిత్ర మీరు చూస్తే వాళ్ళు కేవలం వ్యక్తులు కాదు, ఏ రంగాల నుంచి అయితే వాళ్ళకి ఎంచుకొని ఈ రోజు సన్మానం చేశామో ఆ రంగాల్లో ఒక వ్యవస్థలలాగా శ్రీకాకుళం జిల్లా చరిత్రని తిరగరాసే విధంగా ఎదిగినటువంటి వ్యక్తులు కేవలం ఈ రోజు సన్మానించుకున్నటువంటి వ్యక్తులే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. రాజకీయాల దగ్గర నుంచి మొదలు పెడితే మన శ్రీకాకుళం జిల్లా నుంచి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి రైతు పక్షపాతి బడుగు బడహీన వర్గాల తాలూకా ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న గారు, అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు 6 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి, అలాగే డోల సీతారాముల నాయుడు, గొర్రెల శ్రీరాముల నాయుడు గారు, ఇలా ఎంతో మంది వ్యక్తులు, అలాగే కింజరాపు ఎర్రన్నాయుడు గారు, అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రాణించి రాష్ట్రాల్లో మంత్రులుగా, కేంద్రంలో మంత్రులుగా, రాష్ట్రంలో ఈ రోజు ప్రపంచాన్ని ఏలేటటువంటి శక్తి కలిగిన జిఎంఆర్ సంస్థ ఆ పుట్టుక మన శ్రీకాకుళం జిల్లాలోనే జరిగిందనేది కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇలాగే ఏ రంగమైనా తీసుకోండి, మన శాస్త్రీయ రంగం గాని, లేకపోతే సాహిత్య రంగం గాని, మరి లేకపోతే మనకి ఆర్మీలో కూడా ఈ రోజు చూస్తే అత్యధికమైనటువంటి జనాభా మన శ్రీకాకుళం జిల్లా నుంచి దేశ రక్షణ కోసం ఈ రోజు కృషి చేస్తున్నారు. అలా అన్ని రంగాల్లో కూడా మన శ్రీకాకుళం జిల్లా వాసులు ఎంతో కష్టపడి ఈ రోజు పనిచేయడం కూడా జరుగుతుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది 75 సంవత్సరాలు మన జిల్లా వాసులు మనమందరం ఎంత కష్టపడినా మనం దేశం ప్రపంచాన్ని తయారు చేసాం, కానీ శ్రీకాకుళం జిల్లాని తయారు చేసుకోలేకపోయాం. దుబాయ్ తయారైందనంటే మన శ్రీకాకుళం జిల్లా వాసులు, దేశంలో పెద్ద పెద్ద నగరాలు తయారయ్యాయనంటే శ్రీకాకుళం జిల్లా వాసులు. ఈ రోజుకి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా, దీనన్నింటికంటే మించి మంచి మనసుతో కష్టపడి పనిచేసినటువంటి ప్రజానీకం ఉన్నటువంటి జిల్లా మన జిల్లా శ్రీకాకుళం జిల్లా అని గర్వంగా నేను చెప్పదలిచాను. ఈ రోజు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. వనరులన్నీ కూడా ఉపయోగించుకొని అందరం కలిసికట్టుగా ఇప్పుడిప్పుడే జిల్లా గాడిలో పడింది. ఇప్పుడిప్పుడే ఒక మంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించగలిగితే జిల్లా చరిత్రను మార్చగలం,
ఈ జిల్లా అభివృద్ధికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని విధాల నా వంతు చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లాలో పుట్టిన ప్రతి పౌరుడికి, ఈ జిల్లాలో పుట్టి ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 75 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవాలు సందర్భంగా తెలియజేస్తూ, స్వాతంత్ర పోరాటంలో సమరయోధులు చేసిన త్యాగాలు నేటి తరం గుర్తు చేసుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా 75 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా స్థానిక బాపూజీ కళామందిర్లో గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ, జిల్లా నుండి స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తుల పేర్లు నేటి తరానికి తెలియజేసేందుకు BHRC వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ICDS PD ఇనుమర్తి విమల మాట్లాడుతూ, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు BHRC ఎంతగానో కృషి చేస్తుందని, భవిష్యత్తులో ఈ సంస్థతో కలిసి తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. BHRC నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రభు, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ మణికంఠ, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మణిశర్మ, జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అందవరపు జ్యోతిర్మయ్, జిల్లా సహోధ్యక్షురాలు కె సౌజన్య పట్నాయక్ ప్రసంగించారు. సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలందించిన జయశ్రీరామ్, అప్పారావు, విద్యారంగంలో సేవలందిస్తున్న సనపల ఉమాదేవులకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ఎమ్మెల్యే ICDS PD చేతుల మీదుగా ప్రదానం చేశారు. రాష్ట్రంలోని మహిళలకు మరో సంక్షేమ బహుమతిగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని సింగుపురం గ్రామంలో జెండా ఊపి సింగుపురం నుండి శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వరకు RTC ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి స్వయంగా ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా మహిళలతో ముచ్చటించిన మంత్రి జీరో ఫర్ టికెట్లు స్వయంగా అందజేశారు. అనంతరం RTC డిపో ఆవరణలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడికైనా 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామని అన్నారు. సమాజంలో సగభాగం అయిన మహిళల గౌరవం, ఆర్థిక సాధికారత పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మహిళలతోనే సాధ్యమని భావించి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల సాధికారతకు పునాది వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. RTC బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,450 బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్రావు, నర్సనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ డి పృథ్వీరాజ్, RTC జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందం రెడ్డి, RDO సాయి ప్రత్యూష, RTC DCలు LS నాయుడు, ADCP మురళీధర్, PVS ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కింద రైతులకు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం అందించాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా భౌతిక సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఈరోజు 5 గంటలతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసాం. దీనికి కూడా ఇంకా వంకడింకర్లుగా మాట్లాడుతున్నారు. 5 రకాల బస్సుల్లోనే పెట్టారు. దీనివల్ల మహిళలకి ఏంటి ఉపయోగం వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో RTCలో ఉన్నటువంటి బస్సులు 11,400 ఉంటే అందులో 8,400 బస్సుల్లో ఈ ప్రయాణం చేసే అవకాశం ఇచ్చాము. అంటే 80% మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఇస్తే దీనికి కూడా అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఇది చెయ్యలేరు. మేము ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేరని వాళ్ళు చాలా సంబరపడిపోయారు. అయినా సమస్యలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా ఇచ్చిన మాట తప్పకూడదని సంవత్సర కాలంగా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒక 12 మాసాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల హృదయాల్లో NDA ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈరోజు మహిళల యొక్క ఆనందం చూస్తే నా ఆనందానికి అవదలేదు. మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఈరోజు బస్సు అంటే ఏదో ఉచిత బస్సు అనుకుంటున్నారు, కానీ
దీనివల్ల మహిళల యొక్క స్వావలంబన పెరుగుతుంది, మహిళల యొక్క గౌరవం పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఇటు వ్యాపారం చేసుకోవచ్చు, ఉపాధి కూలీలు రావచ్చు, దేవాలయాలు సందర్శించవచ్చు, హాస్పిటల్ పని ఉంటే వెళ్ళొచ్చు. అన్ని విధాలుగా ఈరోజు నేను కొంతమంది మహిళలతో మాట్లాడితే, నేను నెలలో ఇన్ని రోజులు ప్రయాణం చేస్తాను, నాకు 1500 మినిమం 3000 రూపాయల వరకు నాకు నెలకు ఆదాయం వస్తుందని మహిళలు చెప్తుంటే మా ఆనందానికి అవధుల్లేవు. ఇది బ్రహ్మాండమైన ప్రోగ్రాం. మరొకసారి రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మహిళలందరి తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైకాలజిస్ట్ సూర్యారావుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రకటించగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆయనకు బాపూజీ కళామందిర్లో అందజేశారు. వివిధ రంగాల్లో సేవలందించిన సేవామూర్తులకు భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అవార్డులు ప్రకటించగా సూర్యారావుకు ఎమ్మెల్యే అవార్డును అందిస్తూ అభినందనలు తెలిపారు. సమాజానికి మరెన్నో సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ ఇనుమర్తి విమల, బిహెచ్ఆర్సీ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రభు, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ మణికంఠ, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఉద్యానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వంకి పట్టదా? ఇదేనా చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కొనారి మోహన్ రావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న 40 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కొనారి మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు. ఉద్యాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జీవో నెంబర్ 102 ద్వారా పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కిడ్నీ ఆసుపత్రిలో 60 డాక్టర్ పోస్టులకు గాను 40 డాక్టర్ పోస్టులు ఖాళీ అయ్యాయని, దీని వలన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 108 ద్వారా ఉచితంగా డయాలసిస్ కేంద్రానికి తీసుకువచ్చేవారని, ఇప్పుడు ఆ సౌకర్యాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నవి తీసేయడమేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. నెఫ్రో ప్లస్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డయాలసిస్ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులో లేక, నెఫ్రాలజీ డాక్టర్ లేక, సరిపడే బెడ్స్ లేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంగారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఊరువాడ కృష్ణాష్టమి వేడుకలు సందడిగా సాగాయి. శ్రీకాకుళం నగరం అటవీ శాఖ వసతి గృహంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుణ్ణి కృపా కటాక్షాలు ఉండేలా స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గేదెల లక్ష్మి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 16వ డివిజన్ గొంటివీధి సచివాలయం పరిధిలో నిర్వహించిన క్విజ్ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. గొంటివీధి సచివాలయం దగ్గర జాతీయ జెండాని సచివాలయం సెక్రటరీ కిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ త్యాగధనులు త్యాగాల వలనే మనకు ఈ రోజు స్వాతంత్రం వచ్చిందని, స్వేచ్ఛ స్వాతంత్రం గూర్చి అవగాహన కల్పించారు. అతిథిగా హాజరైన సవలాపురపు వెంకటరమణ మాదిగా మాట్లాడుతూ భారతదేశంకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79 సంవత్సరములు వసంతంలోనికి వెళ్తున్నట్లు అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉన్నామని, ఈ రోజు స్వేచ్ఛగా ఉండేందుకు త్యాగాలను చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ 16వ డివిజన్ అధ్యక్షులు సవలాపురపు లక్ష్మి, సచివాలయం సెక్రటరీ కిషోర్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అలాగే స్వీట్లను పంచిపెట్టారు. మన సంస్కృతి సంప్రదాయాల ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ వేడుకలు అద్దం పడతాయని రవీంద్ర భారతి పాఠశాల ప్రిన్సిపల్ కె సంతోషి అన్నారు. స్థానిక మండల వీధి రవీంద్ర భారతి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. చిట్టి కన్నయ్యలు, చిన్నారి గోపికలు వేషధారణలతో విద్యార్థులు సందడి చేయగా పాఠశాల ఆవరణ అంతటా
బృందావనాన్ని మైమరిపించేలా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధాకృష్ణుల ప్రతిమలకు ఉయ్యాలలూపి వేడుకను ప్రారంభించారు. చిన్నారులకు చిలిపి కృష్ణుడిగా, తల్లులకు బాలకృష్ణుడిగా, పెద్దలకు గీతాకారుడిగా శ్రీకృష్ణుడు మనందరికీ ధర్మ సందేశాన్ని అందించారని ఉత్తరాంధ్ర రవీంద్ర భారతి పాఠశాలల ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ తెలిపారు. ఇంత గొప్ప వేడుకను నిర్వహించి పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ డిఐ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పదంలో నడిపించిన మహోన్నత వ్యక్తి అనిల్ చంద్ర పునీత్ అని విద్యావేత్త, వక్త, జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ అన్నారు. మాజీ సిఎస్ విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ శ్రీకాకుళం వజ్రోత్సవాలలో భాగంగా శనివారం సందర్శించగా స్థానిక R&B విశ్రాంతి భవనంలో నగరంలో పలువురు ప్రముఖులు, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అంటే అనిల్ చంద్ర పునీత్ అని, అనిల్ చంద్ర పునీత్ అంటే శ్రీకాకుళం జిల్లాగా పేరుండేదని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో జిల్లాను ప్రగతి పాదంలో నడిపించారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారని, మానవతావాదిగా మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తిగా అనిల్ చంద్ర పునీత్ అందరికీ సుపరిచితులేనని, క్రమశిక్షణకు మారుపేరుగా సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారని అన్నారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునీత్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు నాకు విడదీయరాని బంధం ఉందని, మీరందరూ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని అన్నారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. చివరగా శాంత కళ్యాణ్ అనురాగ నిలయంలో చిన్నారులతో కాసేపు మాట్లాడి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి, జేసీ పూర్వపు అధ్యక్షురాలు మణిశర్మ, జేసీ ఉర్లం శివతేజ, జేసీ మాధవి బాలాజీ తదితరులు ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశాఖ ఏ కాలనీలో ఆర్టీసీ కాలనీ పార్కులో ఉన్న రాధాకృష్ణుల విగ్రహం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కాలనీ ప్రజలందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణుల విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పూడి జనార్దన్ రావు, పూడి కమల, సింతు సుధాకర్ రావు, ముద్దాడ రామకృష్ణ, కింతలి మోహన్ రావు, నరసింగరావు, బోర సూర్యారావు, డబ్బేరి వెంకటేశ్వరరావు, రవి, డాక్టర్ భాస్కర్ రావు, సూర్యనారాయణ, ధవల పాపారావు, ప్రగడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధిత రుగ్మతలు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలెనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇది గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మీ మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిన్ ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు శరీరానికి సహకరిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే.
ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.